నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆచూకీ లభించట్లేదు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ కనపడకుండా పోయారు. ఇక 25న మిథున్ రెడ్డిని పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తారు అని చెప్పి పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మళ్ళీ అంతలోనే వినాయక చవితి తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి కలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క మరి ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు అయితే తెలిపింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికొచ్చి బయట ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు, జరుగుతున్న అంశాలపైన కూడా స్పందించింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్న ప్రశ్న అయితే మెదులుతోంది అందరిలో. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లోకి రావడమే తక్కువైపోయింది. అడపాదడపా వచ్చినా కూడా జైలుకో లేకపోతే శవాలను పరామర్శించడానికో ఆయన వెళ్తూ ఉన్నారు. సో పులివెందుల్లో ఓటమి తర్వాత ఇంకా అది కూడా ఏమైనా 1-2 పర్యటనలు ఉన్నా కూడా అది కూడా వాయిదా వేసుకున్నారు. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలు కనిపించట్లేదు, ఉన్నారా లేరా, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమై ఉంటుందంటారు, మీరేం చెప్తారు? ముందుకెళ్తే నుయ్యిలో పడతాడు, వెనక్కి వెళ్తే గొయ్యిలో పడతాడు. అంటే ముందు నుయ్యి వెనక్కి గొయ్యి, ఇలాంటి పరిస్థితుల్లో పైన పిడుగు పడింది. ఏంటి ఇప్పుడు అడ్రస్ లేడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ఆ పిడుగు? అదే మీరు అన్నది ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు పోవటం. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా మరి ఎలా నామోషితో బయటికి రావటం లేదా? అసలు ఈ పార్టీకి ప్రెస్ మీట్ పెట్టాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఏమొస్తుంది, ఏముంటుంది? ఇప్పుడు వరుసగా ఒక 6-7 ఎమ్మెల్యేల మీద ఏదేదో వార్తలు వస్తున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు మరి వరుస పెట్టి నేనేమనుకున్నాను, ఆ ఎమ్మెల్యే వీడియో ఈ ఎమ్మెల్యే వీడియో ఇవన్నీ ఏది చూపిస్తాడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద అనుకున్నా. అట్లాంటిది అసలు జగన్మోహన్ రెడ్డి పత్తా లేడు. ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నాడో తెలియదు, యలహంకలో ఉన్నాడో తెలియదు, అసలు ఏమైపోయాడు. మిథున్ రెడ్డి పరామర్శకు వెళ్తాడన్నారు, అది కాస్త మరి క్యాన్సిల్. ఆ క్యాన్సిల్ అయింది కూడా ఆయన చెప్పలా, బొత్స సత్యనారాయణతో చెప్పించినట్టున్నాడు. మరోవైపు ఏంటి, ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి ఎన్నికగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఆయనకు మద్దతు ఇచ్చాయి. ఏది మామూలుగా తెలుగుదేశం లేకపోతే జనసేన. ఇప్పుడు ఈయన కూడా మద్దతు ఇచ్చాడు ఎన్డీఏలో భాగస్వామ్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి అయితే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించవచ్చు. షర్మిలేమో ఇవాళ మరి తిట్టినట్టుంది. ఏమని, ఇప్పుడు బీ టీం అంటాను, బీజేపీ బీ టీం కాబట్టే మరి నువ్వు వాళ్ళకి ఇచ్చావు మద్దతు అంటాను. జగన్మోహన్ రెడ్డి గమ్మత్తు ఏంటంటే 2 ముఖ్య అంశాలు. మేము ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు ఇస్తున్నాం మా నాయకుడు ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అని చెప్పి బొత్స చెప్పాడు. చెప్పాడో లేదో వెంటనే మేడా రఘునాథ్ రెడ్డి వెళ్ళి ఖర్గేని గెలిచాడు. రాజ్యసభ ఇవాళ మళ్ళీ ఇంకోసారి నెట్ట నిలువుగా చీలిపోతుందా వైసీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు 11 మంది ఉండేవాళ్ళు. 11 మందిలో ఒక 4 వెళ్ళిపోయినట్టున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసి అసలు వ్యవసాయమో మరి అతని పనిలో అతను ఉన్నట్టున్నాడు. కృష్ణయ్య లేడు, లేకపోతే మోపిదేవి రాజీనామా చేశాడు. బీడా మస్తాన్ రావు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ బీజేపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎంపీలు అయ్యారు. ఉన్న 6-7 రాజ్యసభ ఎంపీలు, 4 లోక్సభ ఎంపీలు. ఒకడు జైలుకి వెళ్ళాడు. ఎవరు ఆ లోక్సభ ఎంపీ జైలుకి వెళ్ళింది? మిథున్ రెడ్డి. మరో వ్యక్తి సెప్టెంబర్ 9 అంటే భయపడుతున్నాడు. 9వ తారీఖు ఏదో సుప్రీంకోర్టు అవివేక హత్య కేసుపై ఏదో ఇస్తుంది అనుకుంటాను. అంటే కస్టోడియల్ విచారణ అవసరమా వద్దా? వివేక హత్య కేసులో సిబిఐ ఏం చెప్తుంది? దాన్ని బట్టి అతని భవిష్యత్తు. ఎవరు? అవినాష్ రెడ్డి. అంటే ఇంకో ఎంపీ చీటీ చెరగటానిక సగం తిరిగి ఆగటమా ఏదో మరి ఆ పరిస్థితి అది. 2 ఎంపీలు లోక్సభలో ఉంటారు, ఒక 6-7 రాజ్యసభలో ఉన్నారు. మేడా రఘునాథ్ రెడ్డి వెళ్ళి ఖర్గేని కలిసి ఏమని చెప్తాడు, నా ప్రయాణం జగన్తోనే అంటాడు. నేనేదో స్నేహితుడిగా కలిశానంటాడు. ఇప్పుడు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చి ఎన్డీఏ వాళ్ళకు ఓట్లేమని పిలిపించి మేడా రఘునాథ్ రెడ్డి వెళ్ళి ఖర్గేని కలిస్తే నీకేం గుర్తొస్తుంది? వక్ఫ్ బిల్లు. వక్ఫ్ బిల్ అప్పుడు ఇదే నాటకం. ఏమిటి, అక్కడ లోక్సభలోనేమో వ్యతిరేకిస్తున్నాం అన్నారు, రాజ్యసభలోనేమో ఓట్లు వేశారు.
ఎలక్షన్ అయిపోయినాక విప్ జారీ చేశారు. ఇప్పుడు విప్ ఎప్పుడు జారీ చేయాలి? ఎలక్షన్ ఓటింగ్కి ముందు కదా విప్ జారీ చేయాల్సింది, ముందు రోజు చేయాలి. అట్లాంటిది పరిమళనత్వాన్ని అసలు ఆయనే మొదట ఓటేశాడు. ఎవరికి? బీజేపీ. ఇప్పుడు రేపైనా అంతే. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఇవాళ మేడా రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఒక 3-4 కాంగ్రెస్లో చేరిపోతున్నారా? ఎవరెవరు ఇప్పుడు అటు మొగ్గుతోంది? అయోధ్య రామిరెడ్డా, లేకపోతే గొల్ల బాబురావా, అసలు మరి నిరంజన్ రెడ్డి కూడా జంపా? ఇప్పుడు ఒకటి మనమంది అదే, ఏది ముందు ఏమో ముందుకెళ్తే నుయ్యిలో పడతాడు, వెనక్కి గొయ్యిలో పడతాడు అన్నది అదే అన్నమాట. మరోపక్క రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు జప్తు చేశారు. ఆ ఇంట్లో కూడా సోదాలు చేయటం, ఆయన ఎంక్వైరీ పిలవడం ఇంత కూడా జరుగుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి స్పందన లేదు. నారాయణ స్వామి ఇది ఇప్పుడు ఒకటి ఆస్తులన్నీ జప్తులు చేస్తున్న దాంట్లో ఇప్పటికి 125 కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఈ 30 కోట్లు కాకుండా. మరి 3,500 కోట్లు ముడుపులే వీళ్ళు కొల్లగొట్టారు. దాంట్లో అసలు 35,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందంటున్నారు. ఆ 1,000 కోట్ల ఆస్తులు జప్తు ఒకవైపు తరుముకొస్తాను. ఒక 12 మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, లేకపోతే మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అసలు ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ ఆయన ఎవరు బాలాజీ గోయిందప్ప. నారాయణ స్వామిని వాళ్ళ ఎంక్వైరీకి పిలిచారు, డిప్యూటీ సీఎం. మనకు వెంటనే కనపడుతోంది మనీష్ సిసోడియా. అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ అరెస్ట్ అయింది మనీష్ సిసోడియా, డిప్యూటీ సీఎం. ఆ తర్వాత అప్పుడు సీఎం ఎవరు? కేజ్రీవాల్. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముందు నారాయణ స్వామిని ఎత్తుతారా? ఇప్పుడు నారాయణ స్వామికి ఏదో నోటీస్ ఇచ్చారు, ఒక 3 గంటలు విచారించారు. విచారించి మళ్ళీ రమ్మన్నారు. వారం రోజుల్లో మీరు సిట్ విచారణకి హాజరు కావాలి, మీరు విజయవాడ ఆఫీస్కి రండి అని చెప్పిన దీంట్లో వస్తాడా? ఇప్పుడు నారాయణ స్వామి ముందు ఆయన అప్రూవర్గా మారతాడా, అరెస్ట్ అవుతాడా? వారం రోజుల్లో ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ముందు నారాయణ స్వామి అరెస్ట్ జరుగుద్దా? మరి ఇంత జరుగుతున్న టైంలో మిథున్ రెడ్డి గారితో ములాఖత్ కూడా ఉండకపోవచ్చేమో కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అంటే ఇప్పుడు ములాఖత్ మొన్న మరి 25వ తారీఖు ములాఖత్ ఎందుకని ఆపాడు? వాస్తు బాగాలేదా, లేకపోతే గ్రహ బలం అనుకూలంగా లేదా? ఇప్పటికి అనేక పర్యాయాలు వాయిదా పడింది. అందరినీ పలకరిస్తున్నాడు కానీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వాళ్ళని పలకరీటిల్లా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శించాడు, వల్లభనేని వంశీని పరామర్శించాడు, నందిగం సురేష్ని పరామర్శించాడు, చాలామందిని పరామర్శించాడు కదా. జైలు యాత్ర ఏదో ఒకటి పెట్టుకున్నాడు, ఓదార్పు యాత్రలాగా జైలు యాత్ర పెట్టుకున్నాడు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ధనుంజయ రెడ్డి పరామర్శించాల్సిన బాధ్యత నీకు లేదా? నీకు సెక్రటరీగా నువ్వు సీఎంఓలో మరి అతను, లేకపోతే నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, మీ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ని పరామర్శించవా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్చిపోయా అసలు విషయం. మరి ఆయన పరామర్శించకుండా వదిలేయటం ఏంటి? అంటే ఈ పరామర్శల్లోపే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుద్దా? అంటే ఇక జైల్లోకి వెళ్ళి పరస్పర పరామర్శలు, ఇంక వేరే ములాఖత్ ఎందుకైనా? టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సాక్షిలో కథనాలు రాశారని చెప్పి బిఆర్ నాయుడు గారు పరువు నష్టం దావా వేశారు. ఇంత పెద్ద అంశం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి కూడా స్పందించలేదు ఇప్పటి వరకు. అట్లా ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఆయన అరేంజ్డ్ ప్రెస్ మీటో ఏదో ఒకటి పెడుతుంటాడు కదా. అలాంటిది ప్రెస్ మీట్ అవాయిడ్ చేస్తున్నాడంటే ఆ షాక్ నుంచి కోలుకోలేదా? పులివెందుల్లో డిపాజిట్లు పోయాయి అన్నటువంటి షాక్ నుంచి నామోషి ఎందుకుంటుంది? ఆయనకి నామోషి పడేవాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బే అది నామోషితో ప్రెస్ మీట్ పెట్టకపోవటం కాదు, బహుశా కుదరకపోవటం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.